చంద్రబాబు నిజమైన జాతీయవాది, అభివృద్ధిని ఆటంకపరచరని ఉపరాష్ట్రపతి ప్రశంసలు చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసలు. రాష్ట్ర ప్రగతిని కాంక్షించే జాతీయవాది అంటూ కితాబు. చంద్రబాబు అనునిత్యం ఒకటి చెప్తాడు, నేషనల్ అంబిషన్స్ విత్ రీజనల్ ఆస్పిరేషన్స్ అనే వాక్యం ఏదైతే ఉందో దానికి సరికొత్త నిర్వచనం చంద్రబాబు నాయుడు. రాష్ట్రాల అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది, తెలుగు కమ్యూనిటీ అభివృద్ధి కావాలి, తెలుగు కమ్యూనిటీ అభివృద్ధి అయితే డయస్పోరా వేరే దేశాలకు పోయి కూడా మన పేరు ప్రఖ్యాతలను పెంచుతుంది అనేది చాలా బలంగా నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు. నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని 1995లోనే చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టే ఈరోజు అప్పుడు చాలామంది అన్నారు, రాళ్ళున్న గుట్టల మీద హైటెక్ సిటీని కడతాడంట, హైటెక్ హబ్ని నిర్మిస్తాడంట అంటే చాలామంది నవ్విర్రు. ఏం పిచ్చి పట్టిందా అన్నారు, సెల్ ఫోన్లు ఎందుకు, కంప్యూటర్లు ఎందుకు అన్నారు. కానీ ఈరోజు ఏమైంది, రాష్ట్రానికి అత్యధిక పర్సంటేజ్ జీడిపిని ప్రొవైడ్ చేస్తున్నది సైబరాబాద్ సిటీయే. సుమారు 10 నుంచి 15% జీడిపి కాంట్రిబ్యూషన్ సైబరాబాద్ ఉంది. అంటే మనం ఒకసారి ఆలోచించాలి, ఎంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదంలో నడిపిర్రు అనేది. ముసునూరులో నాన్ జిఎంఓ పాప్కార్న్ విత్తన రకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి. రైతులే దేశానికి వెన్నుముక అని స్పష్టం చేసిన రాధాకృష్ణన్. ఒక రైతు విజయాన్ని ఉదాహరణగా చూపుతూ తన అనుభవాన్ని పంచుకున్న వైనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిజమైన జాతీయవాది అని, అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కొనియాడారు. ఆయన జాతీయవాదం రాష్ట్ర ప్రగతికి ఏమాత్రం అడ్డురాదని, ఇదే ఆయనలోని గొప్పతనమని ప్రశంసించారు. ఏలూరు జిల్లా ముసునూరులో జరిగిన నాన్ జిఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ చంద్రబాబు పాలనా దక్షతపై ప్రశంసల జల్లు కురిపించారు. ముసునూరు గ్రామానికి ఒక విజయగాథగా తీర్చిదిద్దినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం తనకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైనదని, ఎందుకంటే ఇది భారతీయ రైతులకు పురోగతిని సంబంధించినదని రాష్ట్రపతి అన్నారు. తన ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. 2 నెలల క్రితం దిన్మల్లార్ అనే ఒక తమిళ పత్రికలో మొక్కజొన్న పరిశ్రమలో పారిశ్రామికవేత్త పట్టాభి రామారావు సాధించిన అసాధారణ విజయాల గురించి చదివాను. ఒకే ఒక్క వ్యవసాయ ఉత్పత్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆయన స్ఫూర్తిదాయక ప్రస్థానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే ఆయనకు అభినందనలు తెలుపుతూ ఒక లేఖ రాశాను అని వివరించారు. ఆ తర్వాత పట్టాభి రామారావు తనను కలిసిన పాప్కార్న్ను బహూకరించారని గుర్తు చేశారు. ఇది అంటే రైతులే దేశానికి వెన్నుముక అని చాలా బలంగా చెప్తుండు రాధాకృష్ణన్ గారు. అదేవిధంగా చంద్రబాబు యొక్క ప్రాముఖ్యత ఏంటిదనంటే, చంద్రబాబుకి ఏ ప్లేస్లో ఏం ఎస్టాబ్లిష్ చేయాలో చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతుండు. అదేవిధంగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా, ఇక్కడ గుంటూరు విజయవాడ మధ్యలోనే అమరావతిని రాజధానిని ఎందుకు నిర్మించాలనుకుంటుందంటే, ఆ రేడియస్ అనేది చుట్టుపక్కల కేవలం 18 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలాగైతే హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ఉన్నాయో అక్కడ అలాగే విజయవాడ, గుంటూరు, అమరావతి అనేది అభివృద్ధి అవుతాయి, ఒక మెగా సిటీగా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు అక్కడ ఆ నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాడని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి కాలడ్డబ్బు అంటే ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుండు. కాబట్టే చంద్రబాబు ఇన్ని సంవత్సరాలు ఎవరు విజయాలు సాధించరండి. రాజకీయాలల్లో ఒక 45 నుంచి 50 సంవత్సరాలు ఉండాలంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే చాలా అవుట్డేట్ అవుతుంటారు చాలామంది నాయకులు. 15-20 సంవత్సరాలు ఏదో వెలుగులో ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ రాజకీయ జీవితం ముగిసిపోతుంటుంది. కానీ ఇక చంద్రబాబు పని అయిపోయిందన్న ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతాడు, మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. అదే చంద్రబాబులోని గొప్పతనం. ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కానీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు. ఇక్కడ చూడండి, రైతులు ఈ దేశానికి వెన్నుముక అని ఆయన పునర్ఘటించారు. జీడిపి అభివృద్ధి గురించి మనం మాట్లాడకముందే తరతరాలుగా ఈ నాగరికతకు అన్నం పెట్టింది రైతేనని అన్నారు. మన పండగలు, పంచాంగాలు, కాలగమన భావం సైతం విత్తనం వేయడం నుంచి పంట కోయడం వరకు సాగిన వ్యవసాయ చక్రం ఆధారంగానే రూపుదిద్దుకున్నాయని చాలా స్పష్టంగా చెప్తారు. అంటే ఏదైతే నేచర్ ఉందో ఆ నేచర్ని చాలా అనుగుణంగా మార్చుకొని, నేచర్ని అర్థం చేసుకొని సేద్యం చేస్తే అది వ్యవసాయం అవుతుంది. కాలానుగుణంగా
ఇప్పుడు విత్తనాలు వేయడం కానించి పంట చేతికొచ్చేంత వరకు ఏ టైంలో ఏది చెయ్యాలి అనేది రైతులకు చాలా స్పష్టంగా తెలుసు. ఈ టెక్నాలజీ, జీడిపి, అభివృద్ధి, ఇన్ఫ్రా, ఐటీ, ఏఐ ఇవన్నీ రాకముందే కూడా ఈ నాగరికతకు ప్రపంచానికి అన్నం పెట్టింది వ్యవసాయమే అని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. జనవరి 14న దేశమంతటా ఆంధ్రప్రదేశ్లో మకర సంక్రాంతి, పంజాబ్లో లోహ్రీ, తమిళనాడులో పొంగల్, అస్సాంలో బిహు అంటూ పంటల పండుగను జరుపుకుంటాం. ఇంతటి వైవిధ్యభరితమైన మన దేశాన్ని వ్యవసాయం ఏకం చేస్తుంది అని ఆయన వివరించారు. ఇక్కడ జనవరి మాసంలో ఏదైతే వర్షాకాల పంటలు చేతికొచ్చిన తర్వాత ఈ రబీ సీజన్ స్టార్ట్ కాకముందు పంటలు చేతికి రాగానే మనం సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటాం. తెలుగు రాష్ట్రాలు సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటాయి, తమిళనాడు పొంగల్ని, అస్సాంలో బిహు అనే పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. సో పేర్లు వేరైనా కూడా వ్యవసాయంతో పండగలు ముడిపడి ఉన్నాయని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంటారు. వ్యవసాయానికి సంబంధించిన పండగ కాబట్టి మనకు అది చాలా స్పెషల్గా అనిపిస్తుంటుంది. ప్రస్తుత ధరల ప్రకారం దేశ స్థూల విలువ జోడింపులో వ్యవసాయం అనుబంధ రంగాల వాటా దాదాపు 5వ వంతు ఉందని గుర్తు చేశారు. 20% ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుందని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, అక్కడ ఉన్న స్థానిక నాయకులు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు.